నమస్తే. తెలుగు చిత్ర పరిశ్రమలో గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ మళ్ళీ రాజకీయ ఊహాగానాలు ముసురుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరలోనే సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారంటూ ఒక అన్వెరిఫైడ్ వార్త విపరీతంగా వైరల్ అవుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీ మరియు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పొలిటికల్ రూమర్స్ రావడం తారక్ కు కొత్తేమీ కాకపోయినప్పటికీ ఇటీవల నటుడు అల్లు అర్జున్ రాజకీయ భవిష్యత్తుపై వచ్చిన వార్తలను ఆయన పిఆర్ టీం వెంటనే స్పందించి జూనియర్ ఎన్టీఆర్ టీం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా పూర్తిగా మౌనంగా ఉండటం సరికొత్త చర్చలకు దారితీసింది. కొన్నిసార్లు ఈ మౌనాన్నే అంగీకారంగా భావించాల్సి వస్తుందా అనే కోణంలో విశ్లేషకులు లేవనెత్తుతున్న అంశాల పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. టాలీవుడ్ లో అత్యున్నత క్రేజ్ ఉన్న అగ్ర కథానాయకులుగా వెలుగుతున్న నటుల చుట్టూ సినిమా వార్తలతో పాటు రాజకీయ ప్రచారాలు కూడా ఎప్పుడూ ఒక రేంజ్ లో సాగుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ విపరీతంగా షేర్ అవుతుంది. కానీ ఈసారి ఈ వార్తకు సామాజిక మాధ్యమాల్లో ఊహించని స్థాయిలో అట్రాక్షన్ లభించడం విశేషం. ఈ చర్చ ఇంతలా ఊపందుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. దీనికంటే సరిగ్గా కొద్ది రోజుల ముందే మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్ కూడా 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తూ రాజకీయాల్లోకి రావాలని యోచిస్తున్నారని, అందుకోసం ఒక ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ను కూడా కలిశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ ఇష్యూ కాస్త ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన వ్యత్యాసం అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన పిఆర్ టీం మరియు సన్నిహిత వర్గాలు తీవ్రంగా స్పందించి అవన్నీ కేవలం అవాస్తవాలని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చి ఆ వివాదానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి సీన్ పూర్తిగా భిన్నంగా ఉంది. తన రాజకీయ అరంగేట్రంపై ఇంత పెద్ద ఎత్తున నెట్టింట చర్చ సాగుతున్నప్పటికీ తారక్ అధికారిక పిఆర్ టీం కానీ లేదా ఆయన సన్నిహితులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఖండన ప్రకటన విడుదల చేయలేదు. ఒక అబద్ధపు వార్త ఇంతలా మార్కెట్లో తిరుగుతున్నప్పుడు దానిపై కనీస స్పష్టత ఇవ్వకుండా సైలెంట్ గా ఉండటం వెనుక ఉన్న అంతరార్థం ఏంటనే ప్రశ్నలు కూడా ఇప్పుడు సామాన్య ప్రజల్లో తలెత్తుతున్నాయి. రాజకీయాల్లో కొన్నిసార్లు నాయకులు లేదా సెలబ్రిటీలు వహించే మౌనాన్ని ప్రజలు ఒక టోకెన్ ఆఫ్ అప్రూవల్, అంటే ఒక రకమైన పరోక్ష అంగీకారంగానే భావించే ప్రమాదం ఉందని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ గతంలోనే చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ప్రకటించారు. తనకు ప్రస్తుతం కేవలం నటనపైనే పూర్తి ఆసక్తి ఉందని, సినిమాలే తన ప్రపంచమని, ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ ఆశయాలు లేవని ఆయన చాలా సందర్భాల్లో క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిన కొన్ని అంతర్గత పరిణామాలు మరియు సొంత వంశానికి చెందిన ఇతర నేతలతో ఉన్న రాజకీయ ఈక్వేషన్ల కారణంగా తారక్ పేరు నిరంతరం పొలిటికల్ డిస్కషన్స్ లోకి లాగబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక అన్వెరిఫైడ్ పోస్ట్ వైరల్ అవుతున్నప్పుడు తటస్థంగా ఉండే సామాన్య ప్రజల్లో ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా ఉండాలంటే తారక్ టీం కూడా వెంటనే స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడి చుట్టూ ఇలాంటి పొలిటికల్ ప్రొజెక్షన్లు జరగడం వెనుక కేవలం సోషల్ మీడియా క్లిక్స్ మాత్రమే కాకుండా తెర వెనుక కొన్ని రాజకీయ శక్తుల ప్రయోజనాలు కూడా దాగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా జూనియర్ ఎన్టీఆర్ మైండ్ లో ఇలాంటి ఆలోచనలు ఏవీ లేకపోయి ఉండొచ్చు. ఆయన తన రాబోయే భారీ పాన్ ఇండియా చిత్రాల షూటింగ్లతో అత్యంత బిజీగా గడుపుతున్నారు. కానీ డిజిటల్ యుగంలో ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే అది నిజంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి నటుడి వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవడానికి పిఆర్ కమ్యూనికేషన్ అనేది చాలా కీలకంగా మారుతుంది. అల్లు అర్జున్ టీం లాగే తారక్ అఫీషియల్ హ్యాండిల్స్ కూడా ఈ వార్తను కొట్టిపారేస్తే ఈ అనవసరపు పొలిటికల్ డ్రామాకు తెరపడుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. అలా కాకుండా ఈ మౌనాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో స్థానిక రాజకీయ సమీకరణాలు మారినప్పుడల్లా తారక్ ఇమేజ్ ను ప్రత్యర్థి వర్గాలు తమకు అనుకూలంగా వాడుకునే అవకాశం ఉంది. ఒక నటుడిగా తనకున్న అపారమైన క్రేజ్ ను కేవలం సినిమాలకే పరిమితం చేయాలని తారక్ భావిస్తున్న తరుణంలో ఆయన టీం తీసుకోబోయే తదుపరి కమ్యూనికేషన్ స్టెప్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ ప్రయాణంపై వస్తున్న వార్తలు కేవలం అన్వెరిఫైడ్ సోషల్ మీడియా రూమర్స్ అయినప్పటికీ అల్లు అర్జున్ టీం లాగా తారక్ టీం వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే ఈ వివాదం మరింత సాగుతుంది. ఈ తాజా పిఆర్ సైలెన్స్ పై రాబోయే రోజుల్లో తారక్ సన్నిహిత వర్గాలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయో వేచి చూడాలి. మరి అల్లు అర్జున్ లాగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రూమర్స్ పై కూడా ఆయన టీం వెంటనే స్పందించి ఖండన ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.